నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని లార్నాకా ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్, మధ్యధర EU ప్రాంతంలో సైప్రస్ను విలువైన భాగస్వామిగా పేర్కొన్న మోదీ, ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక బోధన, సీఎం సమక్షంలో 6 సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు పొంగులేటి, సీతక్క, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడంపై బీఆర్ఎస్ అభ్యంతరం, బనకచర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్రాన్ని కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ, టెండర్లను నిలువరించాలని విజ్ఞప్తి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ, బాసర గోదావరి నదిలో విషాదం, పుణ్యస్నానాలకు వచ్చే 5గురి దుర్మరణం, మృతులంతా హైదరాబాద్ వాసులేనని పోలీసుల వెల్లడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొనసాగుతున్న మృతుల గుర్తింపు ప్రక్రియ, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతిక కాయం గుర్తింపు, కుటుంబ సభ్యులకు అందజేత, ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో భగ్గుమంటున్న పశ్చిమాసియా, ప్రపంచంలోనే అతిపెద్దదైన ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి, తమ దేశంపై సైనిక చర్యను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామన్న ఇరాన్. వార్తల్లోని వివరాలు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వీపదేశమైన సైప్రస్కు చేరుకున్నారు. సైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ మోదీకి స్వాగతం పలికారు. సైప్రస్లోని ప్రవాస భారతీయులు కూడా మోదీకి అభివాదం పలికారు. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడిస్తూ ప్రధానికి స్వాగతం పలికారు. 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే మొదటిసారి కాగా 2 రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా క్రిస్టోడోలైడ్స్తో మోదీ సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, కౌంటర్ టెర్రరిజం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా చర్చలు జరపనున్నారు. కాగా 3 దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. మధ్యధర EU ప్రాంతంలో సైప్రస్ను విలువైన భాగస్వామిగా పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతికం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సైప్రస్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16, 17 తేదీల్లో కనానాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలపై చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకి వెళ్తారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక టెక్ సదుపాయాలను కల్పించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్సెప్ట్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దారి నిర్వహిస్తున్న పైగామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్సెప్ట్ ఫౌండేషన్ కృత్రిమ మేధా ఆధారిత ప్లాట్ఫారంతో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథమెటిక్స్ బేసిక్స్ను ఈ సంస్థ అందించనుంది.
ఇక ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్ శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పైగామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషన్ థింకింగ్పై శిక్షణను అందిస్తుంది. ఇక ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే స్కిల్ యూనివర్సిటీ గురించి సమగ్రంగా వివరించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. లాజిస్టిక్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో వారు నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ఆ స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనప్రాయంగా ఇప్పటికే వెల్లడించారు. మంత్రి సీతక్క సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా, 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీ అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తరువాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని, మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులతో పాటు సన్నవడ్లకు బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. రిజర్వేషన్లపై బీసీలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఏపీలోని ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తక్షణమే తిరస్కరించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను నిలువరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ రిపోర్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నదీ వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. గోదావరి, బనకచర్లపై ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేలా చూడాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. ఈ అంశంపై వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, శాసనసభ సమావేశం కూడా నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయాలతో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న హరీష్ రావు, గోదావరి, బనకచర్లతో తెలంగాణ వాటాకు గండిపడే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని, బనకచర్లకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదని, ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టుకైనా అనుమతిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని హెచ్చరించారు. రాజకీయాలకు తావు లేకుండా
కృషి చేస్తే ప్రభుత్వానికి బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హరీష్ రావు ఉత్తమ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారు హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈ క్రమంలో 5 స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గజయితగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. ఈ దుర్ఘటనపై భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ మృతులంతా హైదరాబాద్ వాసులని, ఒకే కుటుంబానికి చెందిన వారని అన్నారు. బాసర పుణ్యక్షేత్రానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారని అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు. అప్పుడే 5 బాయ్స్ అంటే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి చేయడానికి వచ్చేసారు. అదే అక్కడే కొంచెం డెత్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది. అక్కడే డ్రామింగ్ అయినప్పుడు 5 హాస్పిటల్లో వాళ్ళకి రిసీవ్ చేశాను. హాస్పిటల్లో డాక్టర్ డిక్లేర్ చేశారు. ఆరోగ్య జీవనానికి సంజీవని యోగా నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహవంతమైన పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది. యోగా ప్రాముఖ్యతపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో 6 రోజులే మిగిలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, వివిధ దేశాలు, సంస్థలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచ చిత్రపటంపై ఒక్కసారిగా యోగా ప్రాముఖ్యత పెరిగింది. అనేక మంది ప్రముఖులు, దేశాధినేతలు, సాధారణ ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకొని దాని ద్వారా ఆరోగ్య లాభాలు పొందుతున్నారు. హైదరాబాద్లోనూ పలు చోట్ల యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే అవకాశం ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ యోగా ద్వారా డయాబెటీస్ రోగులకు స్వాంతన కలిగేలా చేస్తున్నామని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే థెరపిటిక్ యోగా అండి. మోడిఫై యోగాతో మేము ట్రీట్మెంట్ చాలా రోగాలు తగ్గిస్తున్నాము, అంటే కంట్రోల్ చేస్తున్నాము. డయాబెటిక్ కానీ, అలాగే హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ, కార్డిక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, లేడీస్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ. ఇప్పుడు టైప్ 2 అని చెప్పేసి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియాలో 100 మందిలో 60 మందికి టైప్ 2 డయాబెటిక్ ఎక్కువగా ప్రాపకండా ఇది అవ్వటం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ అవన్నీ ఇస్తున్నా కూడా, బట్ మన సైడ్ బై సైడ్ యోగా థెరపీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కూకట్పల్లికి చెందిన లక్ష్మీ రాజేశ్వరి మాట్లాడుతూ నిత్యం యోగా సాధన ద్వారా మధుమేహం నియంత్రణలో ఉందన్నారు. ప్రస్తుతం యోగా తన జీవితంలో భాగమైందని తెలిపారు. నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రాణాయామం, యోగా సాధన వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నామని చెప్పారు. మాకు ఇప్పుడు మొత్తానికి ఈ డయాబెటీస్ తగ్గిపోయిన ట్యాబ్లెట్లు వాడకుండా మామూలుగానే భోజనం ఈ యొక్క డైట్ తోటే నేను కంఫర్టబుల్ చేస్తున్నాను. ఈ యోగా వారు చెప్పిన యోగాలో యొక్క ఆ ఎక్సర్సైజ్ చేస్తూ నేను నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. డయాబెటీస్ లేకుండా, ఇంతకుముందు డయాబెటీస్ మనిషిని, ఇప్పుడు ఏమాత్రం లేదు. తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిత్యం యోగా సెషన్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేసి ఆరోగ్య జీవితాన్ని పొందుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు.
ఇదిగోండి ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం విజయవంతమైందని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవార్డుల వేడుకకు సహకరించిన ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. షూటింగ్లతో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా వేడుకకొచ్చి అవార్డు తీసుకోవాలని సూచించారు. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. Film Awards event in Hyderabad. It's amazing event. It's happened in Hyderabad from A. Revanth Reddy garu, Chief Minister of Telangana, and Deputy CM Bhatti garu, and Cinematography Minister Komatreddy Venkat Reddy garu. So all film fraternities is attended. So it's happened. It's very good event in Hyderabad. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. కుటుంబ సభ్యులు DNA నమూనాల ఆధారంగా రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. దీంతో రూపానీ భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని హర్ష్ సంఘవి వెల్లడించారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల DNA వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. DNA పరీక్ష నిర్వహించి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు. పరీక్షతో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చామని తెలిపారు. ప్రమాద తీవ్రత వల్ల చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో DNA టెస్టులు నిర్వహిస్తున్నామని, ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతూ ఉండడం వల్ల గుర్తింపు ఆలస్యం అవుతుందని తెలిపారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను కూడా ఇప్పటికే సంప్రదించామని అన్నారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారితో సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఈ తెల్లవారుజామున ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6గురు యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, NDRF, SDRF బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కూడా స్పందించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన హెలికాప్టర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మెసర్స్ ట్రాన్స్ భారత్ ఏవియేషన్కు చెందిన 2 హెలికాప్టర్లను ప్రతికూల పరిస్థితుల్లో నడిపించారని, సదరు సంస్థకు చెందిన 2 పైలట్లను కూడా 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా 2 రోజుల పాటు కేదార్నాథ్ మార్గంలో హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వార్తల్లో ఇప్పుడు మరో స్వల్ప విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
వార్తలకు తిరిగి స్వాగతం. రాబోయే కాలంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భారతదేశ వృద్ధిలో ముఖ్యమైన అంశంగా ఉండబోతోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుందని అన్నారు. వాటిలో ప్రైవేట్ రంగానికి అంతరిక్ష రంగంలో అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు తీసుకుందని అన్నారు. అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా పారదర్శకత, ఆవిష్కరణలను సులభతరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి వివరించారు. Now these are two departments which had reconciled to function with it behind a wheel of secrecy. There was no demand. In those working in these departments were reconciled that this was the way how it should be. The nation and the society also felt that look, these are the departments, they have to function like that. But when it was realized that to move on from where we were, we could not wholly depend on the government's sources and resources, Prime Minister Modi allowed us to open up to the private sector. And the results have been miraculous. If you take even the example of space, we were just a minimal economy till about 4 or 5 years back. Today we are $8 billion and the pace of its ascent is so fast that the next 8-10 years we hope to grow 5 times more to $45 billion, which means that in the years to come, space economy of India. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాపై అవగాహన కల్పిస్తూ యోగా డే వేడుకలకు దేశ ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు యోగక్షేమం పేరుతో దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. వీక్షకులు గమనించగలరు. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 6గురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగిన ఇజ్రాయెల్పై అదే స్థాయిలో ప్రతిదాడి చేసిన ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్పై ఇజ్రాయెల్ సైనిక చర్య నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్సీ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు వందల సంఖ్యలో ఇజ్రాయెల్పైకి క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో సుమారు 10 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా 200 మంది వరకు గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడి అనంతరం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్సీ పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్ప ఇజ్రాయెల్తో వివాదాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని ఇరాన్ భావించడం లేదని అన్నారు. మరోవైపు టెహరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే తమకు ముప్పు ఉంటుందని, దాన్ని అడ్డుకునేందుకు అణుస్థావరాలపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. వాటిని సమూలంగా నేలమట్టం చేసేంత వరకు దాడులు కొనసాగిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అబ్బాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో టెల్ అవీవ్ నుంచి తాజాగా మరో హెచ్చరిక జారీ అయింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్ వేదికగా పేర్కొంది. దీంతో పాటు ఆయుధ తయారీకి సహకరించే కేంద్రాల సమీపం నుంచి కూడా పౌరులు వెళ్లిపోవాలని ఐడిఎఫ్ అరబిక్ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖర్జ్ ఈ ఆదేశాలను ధృవీకరించారు. టెహరాన్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసిందని అన్నారు. టెహరాన్ సహా ఆయుధాలున్న ప్రతి చోట దాడులు జరుగుతాయని అన్నారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇరాన్ రాజధాని టెహరాన్లో బాంబు షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు అండర్ గ్రౌండ్ పార్కింగ్లు, టనెల్స్, బేస్మెంట్లలో ఉండాలని నగర కౌన్సిల్ చైర్మన్ మెహదీ చమ్రాన్ సూచించారు. యుద్ధంలో ఇప్పటికే కీలక అణుస్థావరాలను కోల్పోయిన ఇరాన్ తాజాగా టెహరాన్ ప్రధాన ఆర్థిక జీవనాడిగా పేర్కొనే ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని కూడా కోల్పోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రంగా చెప్పుకునే ది సౌత్ పార్స్పై దాడి చేసినట్లు అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. టెహరాన్లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని వెల్లడించింది. కాగా ఈ ఘటనపై ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. టెల్ అవీవ్ దాడుల్లో షెహరాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతూ ఉండడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలతో సహా
60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలియజేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తన మాటలను విశ్వసించకుండా అమెరికాపై దాడికి తెగబడితే తమ సాయుధ దళాలు మునుపెన్నడూ కనీవిని ఎరగని స్థాయిలో టెహరాన్పై విరుచుకుపడతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామని అన్నారు. టెహరాన్, టెల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తమకు చాలా సులభమని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు ఆ దేశంలోని రాయబార కార్యాలయం సూచనలు చేసింది. సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ఇందుకోసం ఫోన్ నెంబర్లను పంచుకుంది. అలాగే ఎప్పటికప్పుడు సమాచారం కోసం ఎంబసీ సోషల్ మీడియా పేజ్లను ఫాలో కావాలని తెలిపింది. ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తమ దేశ రక్షణకు ముప్పు అని ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం 2 దఫాలుగా ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో న్యూక్లియర్ ప్లాంట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ మహ్మద్ బాఘేషి, రివల్యూషనరీ గార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ సహా పలువురు టాప్ మిలిటరీ కమాండర్స్, 2 సైంటిస్టులు మృతి చెందారు. కాగా ఇరాన్లోని నటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ శుక్రవారం ధృవీకరించింది. ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. సుమారు 100 డ్రోన్లతో విరుచుకుపడింది. కొన్ని గంటల్లోనే ఇరాన్ 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ చీఫ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ, గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని తమ దళాలు కూల్చివేశాయని తెలిపారు. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం పనిచేస్తోందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటు చేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఓ సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహీ డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలా కాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. దీనిని మ్యూజియంగా మలిచారు. ఆందోళనలు అణచివేయడానికి లాస్ ఏంజల్స్ కు 4000 నేషనల్ గార్డ్ దళాలను, 700 మంది మెరైన్ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలిఫోర్నియాకు నేషనల్ గార్డ్ సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును 9వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డ్ సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో 5 రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైట్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ 15, 16 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. అక్కడి నుండి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళతారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16, 17న కననాస్కిస్ లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని
లార్నాకా ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైట్స్, మధ్యధర EU ప్రాంతంలో సైప్రస్ను విలువైన భాగస్వామిగా పేర్కొన్న మోదీ, ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక బోధన, సీఎం సమక్షంలో 6 సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు పొంగులేటి, సీతక్క, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడంపై బీఆర్ఎస్ అభ్యంతరం, బనకచర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్రాన్ని కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ, టెండర్లను నిలువరించాలని విజ్ఞప్తి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ. బాసర గోదావరి నదిలో విషాదం, పుణ్యస్నానాలకు వచ్చి 5గురి దుర్మరణం, మృతులంతా హైదరాబాద్ వాసులేనని పోలీసుల వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొనసాగుతున్న మృతుల గుర్తింపు ప్రక్రియ, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతిక కాయం గుర్తింపు, కుటుంబ సభ్యులకు అందజేత. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో భగ్గుమంటున్న పశ్చిమాసియా, ప్రపంచంలోనే అతిపెద్దదైన ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి, తమ దేశంపై సైనిక చర్యను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామన్న ఇరాన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.